గురుగారు నమస్కారం. ఖండలక్ష్మి ప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు. గురుగారు, మరి ఆదివారం పుట్టినటువంటి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది అంటారు? ఆదివారం రోజున పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా సూర్యుడి ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. అంటే స్కిన్ వీళ్ళకి చాలా బలంగా ఉంటుంది. సో దెన్ అప్ టు 70 years వరకు వీళ్ళకి లుకింగ్ వెరీ యంగర్స్ లైక్ యూ, మీలాగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే స్కిన్ టోన్ బాగా ఉంటుంది వీళ్ళకి. అంటే మంచి అందమైనటువంటి శరీరతత్వాన్ని పొందుకుంటారు. స్కిన్ టోన్ బాగుండడానికి పర్సనాలిటీకి సంబంధం లేదు కదమ్మా. స్కిన్ టోన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే లుకింగ్ యంగ్ కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తత్వాన్ని వీళ్ళకి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ దాన్ని స్వీకరించదుతాం. రెండోది కళ్ళు బాగా కనపడతాయి వీళ్ళకి. అంటే నేత్రకారకుడు రవి కాబట్టి మంచి కళ్ళ ప్రయోజనం బాగా ఉంటుంది. రెండోది వీళ్ళు పరిశోధనలు ఎక్కువ ఉంటారు. అంటే పరిశోధన చేస్తుంటారు. ఎక్కడికైనా చొచ్చుకుపోయే మనస్తత్వం, ఎంత లోతుకైనా వెళ్తారు వీళ్ళు. ఆ విషయం తెలుసుకోవాలంటే లోతుకు వెళ్తారు. అందుకే వీళ్ళు సిబిఐ, సిఐడి, అలాగే గూఢచారులు అవ్వడం అలాంటి ఎక్కువ చేస్తుంటారు. క్రైమ్ స్టోరీస్ బాగా రాస్తుంటారు. డైరెక్టర్లు అయ్యే అవకాశం ఎక్కువ వీళ్ళకు ఉంటాయి. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. రెండోది నవరార చతురుడు ఎక్కువగా ఉంటారు. రెండోది సాహిత్యం మీద పట్టు బాగా ఉంటుంది. అనర్గళంగా 2-3 భాషల మీద పట్టు కూడా ఉంటుంది వీళ్ళకి. ఇంకోటి వీళ్ళు స్వతహా నేర్చుకోరు, అది వీళ్ళకి వచ్చేస్తుంది. అదొక కళ వీళ్ళకి. అంటే వినడం వల్ల వచ్చేస్తుంది. లైక్ మీరు ఆ మధ్యకాలం చూసారా, ఇక్కడ భువనేశ్వర్ దగ్గర సముద్రంలో ఒక ఆవిడ ఈ చిప్పలు అమ్ముకుంటుంది. ఏవి వాటిని చిప్పలు అంటారు, కౌచ్ ఏదో చిప్పలు అమ్ముకుంటే వాడు వచ్చి ఒక ఇంటర్నేషనల్ వచ్చి మనోడు అడిగాడు, ఎన్ని భాషలు అంటే ఫ్రెంచ్, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, కెనడా. అసలు అమ్మాయికి రాని భాష లేదు. అంటే షీఈ్ లెర్న్ 12 languages. ఏం చదువుకున్నావు అంటే నేనే చదువుకోవాలి, అన్పడే అంది ఆవిడ. ఉరియమ్మ అన్పడి ఇంత చదువుతున్నావు అంటే నేర్చుకోస్తారు, అందరికి వ్యాపారం చేయాలి కదా, అందరికి అమ్ముకోవడం నేర్చుకున్నది. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్. మనము 11 భాషలు వచ్చిన పివి నరసింహరావు గారిని గ్రేట్ అనుకున్నాము. అమ్మాయికి 12 భాషలు వచ్చాట. అంటే వ్యక్తికి చదువుకి ఆ పొట్టకొట్టుకు చేసేటువంటి తాపత్రయ సంబంధం లేదు. ఈ రకమైనటువంటి భావన అంటే ఎవరికైనా ఆటోమేటిక్ వచ్చేటువంటి భాషా సంస్కృతి ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా అటువంటి మెచ్యూరిటీగా మాట్లాడతారు వీళ్ళు. ఏ పనైనా చేయగలిగే సామర్థ్యత బాగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఓటమిని జీర్ణించుకోలేరు. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. రెండోది ఈర్ష్యాసు ఎక్కువగా ఉంటుంది. ఈర్ష్యతత్వం ఎక్కువగా ఉంటుంది. అవతల వాళ్ళని నిందించే రకం కూడా ఉంటారు. ఒక్కొక్కసారి అవసరమైతే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. సోదరుల మధ్య భేదాలు రావడానికి వీళ్ళు కారణం అవుతారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో గొడవలు రావాలంటే వీళ్ళు కారణమయ్యే అవకాశాలు. స్వయంకృతాపరాధాలు, ఎప్పుడు చూడు స్వయంకృతాపరాధాలు, వాళ్ళని వాళ్ళే గొప్పగా అనుకోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాథమెటిక్స్ మీద పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏజ్ ఆఫ్ 40 కూడా చదువుకుంటూ ఉంటారు వీళ్ళు. 40 ఏళ్ళకి కూడా చదువుతూనే ఉంటారు. ఏదో ఒక చదువుతారు. ఏదో అవుతారంటే చదువుకుంటున్నారు అంతే. ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, ద పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సండే రోజు పుట్టిన వాళ్ళకి అటువంటి చదువుకునే కోరిక ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. జీర్ణాశయ వృద్ధి బాగా ఉంటుంది. పొడగరిగా ఉండే అవకాశాలు ఉంటాయి. 5.8 పైన ఉంటారు వీళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకంగా వీళ్ళకి ఏంటంటే నీట్నెస్ ఎక్కువ. అసలు వీళ్ళకి చెమట వాసన, నోట్లో ఏదైనా వాసన వచ్చినా, ఎవరైనా సాక్స్లు వేసుకొని బయటకు వచ్చినా చాలా ఇరిటేట్ అయిపోతారు. వీళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి. అంటే అటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆదివారం ఉన్న వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఉంటే సరిపోతున్న విషయం. స్పెషల్గా లేడీస్ ఎందులో రాణించారు? ఈ రకమైనటువంటి వీరు స్పోర్ట్స్ ఉమెన్స్ ఎక్కువగా ఉంటారు. క్రికెటర్స్ ఎక్కువగా ఉంటారు. అంటే క్రికెట్ ఉమెన్ క్రికెటర్స్ ఎక్కువ ఉండడం, స్పోర్ట్స్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉండడం. పీటీ ఉష గారు కూడా ఆదివారం పుట్టిన వ్యక్తి కాబట్టి ఆవిడకి రన్నింగ్లో మంచి స్పోర్ట్స్లో పేరు రావడం, తర్వాత మంచి మనోధైర్యం ఉండడం. రైట్, మీకు స్పెషల్ చెప్పాలంటే మనకి అంతరిక్షంలో వెళ్ళినటువంటి మన చనిపోయింది పాప అమ్మాయి పేరు నాకు గుర్తురావట్లేదు, చావ్లా, సునీత విలియమ్స్ బతికే ఉన్నారమ్మా, దయచేసి ప్లీజ్. కల్పనా చావ్లా అని చెప్తున్నాను, అందుకే కల్పనా చావ్లా ఆవిడ కూడా ఆదివారం పుట్టారు వాళ్ళు. అంటే ఏదో సాహసయాత్రలు చేయడానికి కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి, మగవాళ్ళు మళ్ళీ అంతరిక్షంలో వెళ్ళే అవకాశం లేదు, ఆడవాళ్ళకి ఉంది అవకాశం. సో అదొకటి ఉంటుంది. రెండోది స్ప్రింటర్స్ అయ్యే అవకాశం, స్విమ్మర్స్గా బాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడవిలోకి వెళ్ళి ఈ పరిశోధిస్తారు కదా, ఈ పక్షులది బాగా చేసే వాళ్ళు ఉంటారు కదా, పక్షుల రాగాల్ని, పక్షుల రాగాల్ని, తర్వాత ఇవి చేస్తారు. ఇది చెట్ల గురించి పరిశోధన చేయడం. మనకి ఈ దాని ఏమంటారంటే వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఈ ఆడవాళ్ళ దీంట్లో రాణించే అవకాశాలు బాగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఆయుష్ ఎంత ఉంటుందంటే వీళ్ళకి 89 ఏళ్ళ సుమంగళ యోగం ఉంటుంది వీళ్ళకి, ఇందులో ఈ రోజు పుట్టిన వాళ్ళకి. అటువంటి యోగంగా చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరి ఆదివారం పుట్టిన వాళ్ళు ఏ దైవ ఆరాధన చేసుకుంటే? సూర్య భగవానుడే, శ్రీమన్నారాయణుడే. సర్వదా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి సూర్యనారాయణ నమో నమః. ఆయననే పూజించడమే, శ్రీమన్నారాయణ పూజిస్తే చాలు అద్భుతంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.